సావిత్రి మహాకావ్యంలో ద బుక్ ఆఫ్ యోగా సెవెంత్ బుక్లో సిక్స్త్ క్యాంటో నిర్వాణ క్యాంటోలో ఉన్నాము. సావిత్రి నిర్వాణ స్థితిని సాధించింది. ఈ స్థితిలో ఆమె చైతన్యం గమనిస్తూ ఉందే తప్ప దేనిలో పాల్పంచుకోవటం లేదు. ఇప్పుడు ఆమెలో ప్రేరేపించే బలమైన సంకల్పము లేదు. ఒక స్వచ్ఛమైన గ్రహణ శక్తి ఆమె చర్యకు దృష్టికి వెనుక నిలబడి ఉంది. ఒక నిశ్చల దృష్టితో సాగిపోతున్న ప్రపంచాన్ని, దాని లోతునున్న అవాస్తవికతను నిష్పక్షపాతంగా దర్శించింది. ఆకాశం అవాస్తవం, దాని క్రింద కదులుతున్న మనుషులు కదిలే తోలుబొమ్మల్లా ఉన్నారు. వీరిలో అంతరాత్మ లేదు. జీవిత శక్తి లోపించింది. ప్రతి అనుబంధ స్పర్శకు నాడీ వ్యవస్థ నుండి సంక్షిప్త సమాధానం ఉంటుంది. ఆనందము, విషాదము, ప్రేమగా కనిపించే హృదయ స్పందనలు, శరీరపు ఉలికిపాట్లు, ఇదే వారికి ఆత్మలా కనిపిస్తుంది. అణువు నుంచి, వాయువు నుంచి తయారైన శరీరము మాయ తయారు చేసిన ఒక అబద్ధం. సావిత్రి చేరుకున్న ఈ స్థితిలో ఇలాంటి అనుభూతి ఉంటుంది. అయితే సావిత్రి ఏ వైపుకు మళ్ళినా, ఎటు దృష్టి సారించినా దాన్ని ఆమె గ్రహిస్తూ ఉంది. అది మనసుకు దృష్టికి అందకుండా దాగి ఉంది. కేవలం ఒకే ఒక సత్యం, ఏకైక సత్యం ఒంటరిగా నిలబడి ఉంది. ఇది తన విస్తార శూన్య అపారతతో సావిత్రికి ఎదురయ్యింది. ఆ ఏకైకము కనిపించేదానికంతా అంతం లేని నాస్తి. ఏది కనిపిస్తూ ఉన్నా కూడా ఇది కాదు, ఇది కాదు అని అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇది మాయా అద్వైతంలోని నేతి నేతి స్థితి. ఎప్పటికీ భావించని దానికి అందనంత ఆస్తి. అంటే దాన్ని, ఆ తత్ను ఎప్పటికీ భావించలేము, ఆలోచించలేము. మన భావనకు, ఆలోచనకు అందనంత అస్తిత్వం కలది. ఊహించని దానికి, ఆలోచించని దానికి అంతటికి ఒక శాశ్వత శూన్యం, లేదా ఇంత అని చెప్పలేని అస్తిత్వం కలది. భూమి ఆకాశాలు లేని అనంతమది. ఈ ప్రపంచం ఆ ఏకైక సత్యం నుంచి వెలువడిన ఒక అగ్నికణం, విస్ఫోటనం. ఈ ప్రపంచంలోని ప్రతి వస్తువు శరీరరహిత సత్యానికి చెందిన ఒక మెరుపు. ఆ సత్యాన్ని దర్శించినప్పుడు ఇవన్నీ కూడా మనసు నుంచి అదృశ్యమవుతాయి. అయితే బౌద్ధుల నిర్వాణము, అద్వైతుల మోక్షము రెండింటికి పోలిక ఉంది. ఈ రెండింటిలో విముక్తికి అర్థము వ్యక్తి లయం కావటం. ఏ స్థితిలో సాధకుడు తాను ఫలానా పేరు, రూపము గల వ్యక్తినని అనుకోడో అలాంటి స్థితిని ఇవి రెండూ కలిగి ఉంటాయి. బౌద్ధుల అద్వైతము, మాయావాద అద్వైతం. బౌద్ధుల నిర్వాణము, మాయావాద అద్వైతము. కాలము, ప్రదేశము లేని సనాతన ఆత్మ అనే అనుభవాన్ని చివరి దశల్లో ఈ రెండు యోగాల్లోని అత్యున్నత స్థితిలో సాధకుడు పొందుతాడు. కానీ ఆ స్థితిలో కూడా వ్యక్తి పరిపూర్ణ కర్మలు చేయగలడు. అది సమాధి స్థితితోనే ప్రాప్తించేది కాదు. ఇప్పుడు బుద్ధుడు చెప్పిన నిర్వాణానికి, భగవద్గీత చెప్పిన బ్రహ్మ నిర్వాణానికి కూడా తేడా ఇదే. భగవద్గీత దానిని బ్రహ్మలో నిర్వాణం అని చెప్పింది. బుద్ధుడు దేనిలోకి నిర్వాణం జరిగిందో దానికి ఒక పేరంటూ పెట్టలేదు. దాని గురించి ఏమీ చెప్పకపోవటమే బుద్ధుని అభీష్టం. కొన్ని బౌద్ధుల శాఖలు దాన్ని శూన్యమని వర్ణించాయి. ఈ శూన్యము మళ్ళీ చైనా వాళ్ళ లూవోతో సమానం. అక్కడ సర్వము ఆయన శూన్యమని వర్ణించడం జరిగింది. అయితే నిర్వాణ అనుభవం ఉన్న వాళ్లకు తాము ఉన్నట్లే తట్టదు. బౌద్ధుల నిర్వాణంలో తాను అనే వస్తువు లేనట్టే ఉంటుంది. రూపరహితమైన ఒక అనంత శూన్యం మాత్రమే ఉంటుంది. అద్వైత నిర్వాణంలో రూపాలు ఉంటాయి, కానీ అవి రూపాలు మాత్రమే. అక్కడ మనసు, ఆలోచన ఆగిపోయి ఉంటుంది. కోరికలు, ఆవేశాలు, ప్రాణచలనాలు ఇవేవి ఉండవు. శరీరము కదులుతుంది, పనిచేస్తుంది, కానీ శరీర భావన ఉండదు. శుద్ధ చేతన మాత్రమే ఉంటుంది. ఒకప్పుడు ఉన్నదంతా నిర్విరామ నిస్సీమ ఆనందం మాత్రమే. సత్యం ఏదైనా లయించినట్లే అనుభవం కలుగుతుంది. ఇది నిర్వాణానికి, బ్రహ్మ నిర్వాణానికి, అలాగే మాయా అద్వైతానికి తేడా. ఇప్పుడు మనము సావిత్రిలో పేజ్ 548లో ఉన్నాం. 548. Yet eternity and infinity seemed but words, vainly affixed by mind's incompetence to its stupendous lone reality. The world is but a spark burst from its light. All moments flashes from its timelessness. All objects glimmerings of the bodiless that disappear from mind
When that is seen, it held as if a shield before its face, a consciousness that saw without a seer, the truth where knowledge is not, nor knower, nor known. The love enamored of its own delight, in which the lover is not, nor the beloved, bringing their personal passion into the vast, the force omnipotent in quietude, the bliss that none can ever hope to taste. అయినా శాశ్వతత్వము అనంతత్వము అన్నవి ఇంకా బ్రహ్మాండమైన ఒంటరి యథార్థం మీద వ్యర్థంగా మనసు స్థిరపరిచే పదాల్లోనే కనిపిస్తూ ఉన్నాయి. శాశ్వతత్వము అనంతత్వము అన్నవి ఇంత స్థితి సాధించిన ఎటర్నిటీ ఇన్ఫినిటీ అన్నవి అనుభూతిలోకి రావటం లేదు. ప్రపంచము ఆ సత్యం యొక్క కాంతి నుంచి విస్ఫోటనం చెందిన ఒక స్ఫుటికం. అన్ని క్షణాలు కాలం అని మనం చూస్తున్నదంతా కూడా ఈ సంవత్సరాలు కానీ ఇన్ని శతాబ్దాలు ఈ యుగాలు ఇదంతా కూడా ఆ సత్యం యొక్క కాలరహితత్వం నుంచి వెలువడిన వెలుగులు. సకల వస్తువులు, కనిపిస్తున్న మనుషులు, వస్తువులు ఇదంతా కూడా ఆ సత్యం, ఆ ఒకే ఒక సత్యం యొక్క దేహరహితం నుంచి విడుదలైన మెరుపులు. ఈ సత్యానికి కాలం లేదు, దేహం లేదు, కానీ దాని నుంచే అన్నీ వెలువడ్డాయి. ఈ సత్యాన్ని మనం గ్రహిస్తే ఇవన్నీ కూడా మనసు నుంచి అదృశ్యమవుతాయి. ఈ సత్యము తన ముఖం పైన ఒక కప్పును, ఒక షీల్డ్ను ధరించి ఉంటుంది. అది ఎలాంటి చైతన్యము అంటే ద్రష్ట అంటే చూసేవాడు లేకుండా చూసే చైతన్యం, తెలుసుకునేవాడు, తెలుసుకునే వస్తువు, జ్ఞానము లేని ఒక చైతన్యం, జ్ఞానం జ్ఞాత జ్ఞేయాలకు అతీతమైన చైతన్యం. ఈ చైతన్యము తన స్వకీయానందానికి ఆకర్షితమైన ప్రేమ, అంటే తన ఆనందం కోసమే ఆకర్షితమై ఉన్న ప్రేమ. ఇక్కడ ప్రేమించడమే ఉంటుంది, దానికి ఒక కారణం అంటూ ఉండదు. అక్కడ ఒక వ్యక్తి కానీ వస్తువు కానీ ఉండదు, తిరుగు దేన్ని ఆశించడము ఉండదు. ప్రేమించడం అంటే మనకిష్టము, దాని ఆకర్షణకు లోబడ్డాం, ఆ ఆకర్షణ కోసం, ఆ ఆనందం కోసం మనం ప్రేమిస్తాం అంతే. ఇది ప్రేమించే వ్యక్తి, ప్రేమించబడే వ్యక్తి లేని దివ్య ప్రేమ. ఇటువంటి చైతన్యం, ఇలాంటి ప్రేమ వీటి వ్యక్తిగత ఆపేక్షను, నిశ్శబ్దంలో ఉన్న సర్వశక్తివంతమైన శక్తిని ఆస్వాదించాలని కూడా ఎవరూ ఆశించలేని ఆనందాన్ని విశాల విశ్వంలోకి తీసుకువస్తాయి. ఇలాంటి ప్రేమ, ఇలాంటి దివ్య ప్రేమ, ఇలాంటి చైతన్యము ఈ వ్యక్తిగత ఆపేక్షను, నిశ్శబ్దంలో ఉన్న సర్వశక్తివంతమైన శక్తిని ఆస్వాదించాలని కూడా ఎవరు ఆశించలేని ఆనందాన్ని ఈ విశ్వంలోకి తీసుకొని వస్తాయి. మనం ఒక్కసారి 5th బుక్ ద బుక్ ఆఫ్ లవ్ గుర్తు తెచ్చుకుంటే ప్రేమ గురించి శ్రీ అరవిందులు అద్భుతంగా చెప్తారు. టు లివ్, టు లవ్ ఆర్ సైన్స్ ఆఫ్ ఇన్ఫినిట్ థింగ్స్. Love is a glory from eternity spheres, abased, disfigured, marked by baser minds that steal his name and shape and ecstasy. He is still the Godhead by which all can change అంటారు. జీవించడము, ప్రేమించడము అనంతత్వ సంకేతాలు. పూర్తి చైతన్యంతో భగవంతుడితో సంయోగంలో ఉంటూ పరిపూర్ణంగా జీవించడము, తిరుగు ఆశించకుండా ప్రేమ కోసం మాత్రమే ప్రేమించడము, ఇవి అనంతత్వానికి సంకేతాలు. మనలో ఇవి డెవలప్ చేసుకుంటే, మరి మనలో ఇవి ప్రకటితమవుతున్నాయి అంటే మనము అనంతత్వానికి దగ్గరగా ఉన్నామన్నమాట. ఎందుకంటే ప్రేమ శాశ్వత గోళాల నుండి దిగి వచ్చిన ఒక వైభవం. ఇప్పుడు బృందావనంలో రాధతో సహా గోపికలందరి అంతరాత్మలు కృష్ణ పరమాత్మ వైపు, ఒకే ఒక ఆత్మ వైపు మళ్ళిన ప్రేమ. ఇలా ఉండాల్సిన ప్రేమ మరి ఏమైంది అంటే భూచర్యలతో కించబడి, భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ చర్యలతో కించబడి విరూపం చెంది నామరూపాలు పారవశ్యతను పోగొట్టుకుంది. అయినా కూడా ప్రేమ సర్వాన్ని పరివర్తన చెందించగలదు. అలాగే మనకి ఇక్కడ సావిత్రి సత్యవంతుల ప్రేమ కూడా ఎలాంటిదని చెప్తారు శ్రీ అరవిందులు. ఇన్ దీస్ గ్రేట్ స్పిరిట్స్ నౌ ఇన్కార్నేట్ హియర్, లవ్ బ్రాట్ డౌన్ పవర్ ఆఫ్ ఎటర్నిటీ టు మేక్ ఆఫ్ లైఫ్ దిస్ న్యూ అండైన్ పేస్. ఇక్కడ ఈ రెండు ఆత్మల మధ్యన అవతరించిన ఈ ప్రేమ ఈ జీవితాన్ని అమరత్వానికి ఆధారంగా చేయటానికి శాశ్వతత్వము నుంచి శక్తిని క్రిందకి తీసుకువస్తుంది అంటారు. ఇది దివ్య ప్రేమకున్న శక్తి. It cancelled the convincing cheat of self. A truth in nothingness was its mighty clue. If all existence could renounce to be, and being take refuge
in non-being's arms, and non-being could strike out its ciphered round, some luster of that reality might appear. A formless liberation came on her, once submerged alive in brain and flesh. She had risen up from body, mind, and life. She was no more a person in a world. She had escaped into infinity. ఒప్పిస్తూ మోసం చేసే ఆత్మను ఇక్కడ రద్దు చేసింది. శూన్యంలోని ఒక సత్యమే బలమైన ఆధారం. ఒకవేళ సమస్త అస్తిత్వము పరిత్యజించబడితే, సమస్త అస్తిత్వము ఏ అస్తిత్వము అంటూ లేకుండా పోతే, సత్తు బీయింగ్ సత్ అసత్తులో నాన్ బీయింగ్లో ఆశ్రయం తీసుకుంటే, ఈ బీయింగ్ అన్నది నాన్ బీయింగ్లో ఆశ్రయం తీసుకుంటే, అసత్తు నాన్ బీయింగ్ అన్నది తన శూన్యాన్ని తన సున్నాను కొట్టివేస్తే, అప్పుడు ఈ సత్యానికి చెందిన కొంత ప్రకాశము ప్రకటితం కావచ్చు. ఇక్కడ బీయింగ్ అండ్ నాన్ బీయింగ్ అంటే సత్ అసత్ అన్నదాని గురించి మనం తెలుసుకోవాలి. దీనికి శ్రీ అరవిందులు లెటర్స్ అండ్ యోగాలో అంటారు, ద యూనివర్స్ ఈజ్ ఓన్లీ అ పార్షియల్ మేనిఫెస్టేషన్ అండ్ బ్రహ్మన్ యాజ్ ఇట్స్ ఫౌండేషన్ ఈజ్ ద సత్. But there is also that which is not manifested and beyond manifestation and is not contained in the basis of manifestation. The Buddhists and others got from that the conception of Asat as the ultimate thing. Another meaning given is Sat, the eternal, Asat, the temporary, the unreal. పరబ్రహ్మము తనను తాను రెండు అంశాలలో అభివ్యక్తం చేసుకుంటాడు. విశ్వం ఒక అంశం యొక్క అభివ్యక్తి మాత్రమే. ఈ మనకు కనిపిస్తున్న మనకు తెలిసి వస్తున్న విశ్వం, దానికి పునాది సత్. ఇది అభివ్యక్తమయ్యేది సత్. కానీ ఏది అభివ్యక్తం కాలేదో, అభివ్యక్తికి అవతల ఏదైతే అభివ్యక్తికి ఆవల ఉందో, అభివ్యక్తి పునాది అయిన సత్ బ్రహ్మంలో ఇమడలేదో అది కూడా ఉంది. బౌద్ధులు ఇతరులు దాని నుంచి అసత్ అనే భావనను పొందారు. ఇంకా అసత్కి ఇచ్చే మరొక అర్థం ఏమంటే, సత్కి అసత్కి, సత్ బ్రహ్మం అయితే అసత్ తాత్కాలికము మిథ్యాభూతం. ఇక్కడ సావిత్రి పరిస్థితి ఎలా ఉందో, ఒక రూపరహిత స్వేచ్ఛ సావిత్రిని సమీపించింది. ఒక్కసారిగా భౌతిక మస్తిష్కంలో భౌతిక పదార్థంలో సజీవంగా సమాధి చేయబడిన సావిత్రి దేహము మనసు ప్రాణాల నుంచి పైకి వృద్ధి చెందింది. ఇప్పుడు ఆమె ఈ ప్రపంచంలో సావిత్రి అనే ఒక వ్యక్తి కాదు, అనంతత్వంలోకి తప్పించుకున్న ఆత్మ. వాట్ వన్స్ హ్యాడ్ బీన్ హర్ సెల్ఫ్ హ్యాడ్ డిసపియర్డ్. దేర్ వాజ్ నో ఫ్రేమ్ ఆఫ్ థింగ్స్, నో ఫిగర్ ఆఫ్ సోల్. అ రెఫ్యూజీ ఫ్రమ్ ద డొమైన్ ఆఫ్ సెన్స్, evading the necessity of thought, delivered from knowledge and from ignorance, and rescued from the true and the untrue. She shared the superconscient's high retreat. Beyond the self-born word, the nude idea, the first bare solid ground of consciousness. Beings were not there. Existence had no place. There was no temptation of the joy to be. ఇంతకు ముందు ఆమె ఏదిగా ఏదై ఉందో, అశ్వపతి మహారాజు పుత్రిక, సత్యవంతుని ప్రియ సతీన, ఇవన్నీ కూడా ఆమెలో మునుపు ఉన్న దేహ ప్రాణ మానసిక తత్వాలు ఇవన్నీ కూడా మొత్తం అదృశ్యమయ్యాయి. వస్తువుల రూపం లేదు, ఇంద్రియాల భావన లేదు, అంతరాత్మ రూపం కూడా లేదు. ఆమె అంతరాత్మను అంగుష్టమాత్ర పురుషో అంతరాత్మ అని సాక్షాత్కరింపజేసుకుంది కదా, ఆ అంతరాత్మ కూడా లేదు, ఆ రూపం కూడా లేదు. ఇంద్రియ సామ్రాజ్యం నుంచి బయటపడి ఆలోచన అవసరాన్ని తప్పించుకుంది. ఇప్పుడు ఆమెకు ఇంద్రియ జ్ఞానం కానీ ఆలోచన అవసరం కానీ ఏదీ లేదు. జ్ఞానం లేదు, అజ్ఞానం లేదు, విద్య లేదు, అవిద్య లేదు. విద్య అవిద్య రెండింటి నుంచి తప్పించుకుంది. సత్యము అసత్యము రెండింటి నుంచి బయటపడింది. మరి ఇవన్నీ తప్పించుకొని వీటన్నిటి నుంచి బయటపడి ఆమె ఎక్కడ తేలింది అంటే, అతి చేతనకు చెందిన సూపర్ కాన్షియంట్కి చెందిన ఆ ఉన్నత ప్రదేశంలో ఆమె విశ్రాంతి తీసుకుంటూ ఉంది. ఆత్మజనిత దివ్య పదానికి అతీతంగా ఒక నగ్న భావనలో చైతన్యపు మొట్టమొదటి క్షేత్రంలో ఆమె ఉంది. చైతన్యపు మొట్టమొదటి హైయెస్ట్ స్టేట్లో, అక్కడ సూపర్ కాన్షియంట్ స్టేట్లో ఆమె ఉంది. అక్కడ జీవులు లేవు, అస్తిత్వానికి చోటు లేదు, సంతోషం కోసం ప్రలోభపడడం కూడా లేదు. నాకు సంతోషం కావాలి, ఆనందంగా ఉండాలి అని అనుకోవడం కూడా లేదు. అస్తిత్వము లేదు, జీవులు లేవు, ఏదీ లేదు. Unutterably effaced,
no one and null, a vanishing vestige like a violet trace, a faint record merely of a self now past. She was a point in the unknowable. Only some lost annulment now remained. Annihilation's vague, indefinable step, a memory of being still was there, and kept her separate from nothingness. She was in that, but still became not that. This shadow of herself, so close to naught, could be again self's pointed, de-apple to live, return out of the inconceivable, and be what some mysterious vast might choose. సావిత్రి అస్తిత్వము చెప్పలేనంతగా తుడిచిపెట్టుకుపోయింది. ఇక్కడ వ్యక్తి లేకుండా నిరర్థకంగా శూన్యంగా అయిపోయింది. ఒక వైలెట్ మార్కును వదిలి వెళ్ళిన ఒక అవశేషంలా, ఇప్పుడు గతం అయిపోయిన ఒక ఆత్మ, అంటే ఒకప్పటి ఆత్మ బలహీన సమాచారంలా ఉంది. ఆత్మ కూడా లేదు. మరి ఇవేమీ లేని సావిత్రి ప్రస్తుతం ఏంటి అంటే అగ్నేయంలోని ఒక అంశంలా మాత్రమే నిలిచి ఉంది. కేవలము చిట్ట చివరి రద్దు మాత్రమే మిగిలి ఉంది. తనను తాను రద్దు చేసుకోవటంలో, శూన్యంలో లయించిపోవడంలోని అస్పష్ట దశ ఇది. నిర్వచించలేని అడుగు. కానీ అస్తిత్వంలోని ఒక చిన్న జ్ఞాపకం మాత్రం ఇంకా అక్కడ ఉంది. మనం ఏ తత్వమసి అని చెప్పుకుంటామో ఆ తత్తులో ఆమె ఉంది, ఒక అంశంగా ఉంది. కానీ ఇంకా ఆ తత్ కాలేదు, పూర్తిగా తత్ కాలేదు. శూన్యానికి అతి దగ్గరగా ఉన్న ఆమెకు చెందిన ఈ ఛాయ తిరిగి ఆమె ఆత్మ జీవించటానికి కేంద్ర బిందువు కాగలదు. ఈ ఛాయనే ఆమె ఆత్మ తిరిగి జీవించటానికి, అంటే ఇప్పుడు ఆత్మ బలహీనమైపోయింది, ఆత్మ కూడా రద్దయిపోయిన స్థితి, కానీ తిరిగి అది జీవించటానికి సాధ్యమవుతుంది. ఇది కేంద్ర బిందువు. ఈ ఛాయ అన్నది కేంద్ర బిందువు కాగలదు. ఆ ఆత్మ అగ్రాహ్యం నుంచి తిరిగి వచ్చి విశాల మహాశక్తి ఎలా ఎంపిక చేస్తే అలా కాగలదు. Even as the unknowable decreed, she might be not or new become the all. Or if the omnipotent nihil took a shape, emerge as someone and redeem the world. Even she might learn what the mystic cipher held. This seeming exit or closed end of all could be a blind tenebrous passage screened from sight. Her state, the eclipsing shell of a darkened sun, on its secret way to the ineffable. Even now her splendid being might flame back out of the silence and the nullity, a gleaming portion of the all-wonderful, a power of some all-affirming absolute, a shining mirror of the eternal truth, to show to the one in all its manifest face, to the souls of men their deep identity. అగ్నేయుని ఆజ్ఞనైనా ఆమె ఎంపిక చేసుకోవచ్చు. అగ్నేయుని అన్నోయబుల్ ఆజ్ఞ ఎలా ఉంటే అలా చేయొచ్చు. ఎలా అంటే ఆమె ఇప్పుడు సాధించిన ఈ శూన్యస్థితితో శూన్యంలో లయమైపోవచ్చు, లేదా దిగి వచ్చి నూతనంగా తానే సర్వము కావచ్చు, లేదా సర్వశక్తివంతమైన ఈ శూన్యము ఒక రూపం తీసుకుంటే ఆ రూపంగా ఆవిర్భవించి ప్రపంచాన్ని విముక్తి చెందించవచ్చు. మార్మిక సున్నా ఇక్కడ దేన్ని నిలుపుకొని ఉంది అన్నది మనము తెలుసుకోవచ్చు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. భగవంతుడు పరిపూర్ణుడు, ఈ లోకం పరిపూర్ణమైనది. పరిపూర్ణుడైన భగవంతుని నుంచి ఈ పరిపూర్ణ ప్రపంచం ఉద్భవించింది. మరి పరిపూర్ణం నుంచి పరిపూర్ణతను తీసివేసిన తర్వాత కూడా ఇంకా ఈ సున్నాలో పరిపూర్ణత మిగిలే ఉంది. ఇది వేద ఋషులు దర్శించిన ఈ మార్మిక సున్నా. ఇప్పుడు ఆమెకు మరి కనిపించేదంతా కూడా సమస్తానికి ఒక అంతం, లేదా సమస్తం నుంచి బయటకు పోవటం. ఇది దృష్టి నుంచి మరుగైన ఒక అంధ మార్గం కావచ్చు. ఆమె స్థితి అనిర్వచనీయుని వైపు వెళ్ళే రహస్య మార్గంలో సూర్యుడు ఎలా అయితే నల్లగా చేయబడి ఆ సూర్యుని పైన గ్రహణం పడితే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇక్కడ ఆమెకు రెండు సంభావ్యతలు ఉన్నాయి. ఆమె శోభిత అస్తిత్వము ఈ నిశ్శబ్దం నుంచి, శూన్యం నుంచి సర్వాద్భుతుడైన పరమాత్మ యొక్క ఒక మెరిసే భాగంలా, అంతను ధృవీకరించే సమగ్రుని ఒక శక్తిలా, అన్నింటిలో ఆ ఏకైకుని చూపించటానికి, మానవ అంతరాత్మలకు ఆ అంతరాత్మలలోని లోతైన ఏకతను చూపించటానికి శాశ్వత సత్యపు మెరిసే ఒక అద్దంలా తిరిగి వచ్చి శాశ్వత సత్యాన్ని ధృవీకరించగలదు.
ఆ పరిపూర్ణతను క్రింద భూమిపైన అభివ్యక్తం చేయగలదు. లేదంటే ఇంకో ఆప్షన్ సావిత్రికి ఉన్నదేమంటే, ఆర్ షీ మైట్ వేక్ ఇన్ టు గాడ్స్ క్వైటిట్యూడ్ బియాండ్ ద కాస్మిక్ డే అండ్ కాస్మిక్ నైట్ అండ్ రెస్ట్ appeased in his white eternity. But this was now unreal or remote, or covered in the mystic fathomless blank. In infinite nothingness was the ultimate sign, or else the real was the unknowable. A lonely absolute negated all. It effaced the ignorant world from its solitude and drowned the soul in its everlasting peace. లేదంటే ఇంకో ఆప్షన్ ఏమంటే సావిత్రికి ఉన్నది, విశ్వ రేబవళ్లకు రేయి పగళ్లకు అతీతంగా భగవంతుని నిశ్శబ్దంలో మేలుకొని ఆయన ధవళ శాశ్వతత్వంలో సంతృప్తిగా విశ్రమించగలదు. ఈ సంభావ్యత సంప్రదాయ నిర్వాణం. కానీ ఈ సంభావ్యత ఇప్పుడు అవాస్తవంగా చాలా దూరంలో ఉంది, లేదా మార్మిక అపరిమిత శూన్యంతో కప్పబడి ఉంది. ఈ అనంత శూన్యమే అంతిమ సంకేతంగా కనిపిస్తూ ఉంది. లేదంటే అజ్ఞేయమైన సత్యం కావాలి. ఒక ఒంటరి సమగ్రత అంతను రద్దు చేస్తున్నది. అది అజ్ఞాన ప్రపంచాన్ని తన ఒంటరితనం నుంచి చెరిపివేసి అంతరాత్మను తన నిత్య శాంతిలో ముంచివేసింది. సావిత్రి ఇలా అనంతత్వంలోకి ప్రవేశించింది. ఒక్కసారి ప్రవేశించిన తర్వాత అక్కడ ఆ స్థితిలోనే ఆమె ఉండిపోవచ్చు. లేదంటే శాశ్వత సత్యాన్ని ధృవీకరించటానికి, పొందిన ఆ పరిపూర్ణతను భూమి మీద అభివ్యక్తం చేయటానికి క్రిందకి దిగి వచ్చి చైతన్య స్థితిని పొందొచ్చు. మరి ఇక్కడ సావిత్రి ఏది ఎంపిక చేసుకుంది అన్నదాన్ని మనం నెక్స్ట్ ఈ కాస్మిక్ కాన్షియస్నెస్ అన్న దాంట్లో చూద్దాం నెక్స్ట్ సెషన్లో. అయితే ఇక్కడ రామకృష్ణ పరమహంస జీవకోటి ఈశ్వరకోటి అని చెప్తారు. నిర్వాణంలోకి గతించిన అంతరాత్మలు దానికి పైన ఉన్న బృహత్తర ఊర్ధ్వ ప్రయాణం పూర్తి చేయటానికి తిరిగి రావచ్చు. పరబ్రహ్మ అనుభవంలో ప్రవేశించడానికి అనేక ద్వారాలు ఉన్నాయి. నిర్వాణం అన్నది వాటిలో ఒకటి. అది మాత్రమే ద్వారం కాదు. అయితే జీవకోటి పైకి వెళ్తారు, కానీ క్రిందకి దిగి రాలేరు. ఈశ్వరకోటి తమ ఇచ్ఛానుస్వారము ఎక్కనుగలరు, దిగనుగలరు. ఇలాంటి వారి బ్రహ్మానుభవానికి నిర్వాణం మార్గం కాదు. అంటే మనసు ద్వారా నీరవ బ్రహ్మంలోకి తీసుకెళ్లే రేఖను అనుసరించేవారు జీవకోటి. ఎవరు పూర్ణ సత్యాన్ని అందుకొని ఆరోహణతో పాటు అవరోహణను కూడా, అసెంట్తో పాటు డిసెంట్ను కూడా జోడిస్తారో వాళ్ళు ఈశ్వరకోటి అవుతారు. రామకృష్ణ పరమహంస జీవకోటి కంటే ఈశ్వరకోటి పైవారని చెప్తారు. ఒకసారి పైకి వెళ్ళినప్పుడు దివ్యకర్మ నిమిత్తము క్రిందకి దిగి వచ్చే సామర్థ్యము జీవకోటికి ఉండదు. కాగా ఈశ్వరకోటి జీవకోటి కంటే మరింత పైకి ఆరోహించడం మాత్రమే కాక, ఎలా ఆరోహించారో అలాగే అదే నిచ్చెన మీద దిగి రాగలరు కూడా. ఈ ద్వివిధ గతికి చెందిన సత్యము అతిమానస చైతన్యంలో ఉంది. ఈ శక్తి ప్రాణము పదార్థాలలో పనిచేస్తుంది. కాబట్టి మన పూర్ణయోగము నిర్వాణం కన్నా, నిర్వికల్ప సమాధి కన్నా ఇంకా ఉన్నతంలో ఉండేది. భూమిపైన కనిపిస్తున్న పరిణామంలో భగవంతుని సంకల్పము జీవి అతిమానసీకరణం చెందడం. కాబట్టి అది సిద్ధించి తీరుతుంది. భగవంతుని చేరిన అంతరాత్మ అవతరణగా దేహధారణ చేయటం అన్నది ఈ సిద్ధికి ఒక ఉపకరణ క్రియ. కాబట్టి భగవంతుని చేరిన అంతరాత్మలు లయము కావచ్చు లేదా తిరిగి రావచ్చు. ఇది వారి ఇచ్ఛ. ఇక్కడితో మనకు నిర్వాణ క్యాంటో కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత క్యాంటో ద బుక్ ఆఫ్ యోగాలో చివరిది 7th క్యాంటో, ద డిస్కవరీ ఆఫ్ ద కాస్మిక్ స్పిరిట్ అండ్ కాస్మిక్ కాన్షియస్నెస్. ఇది నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ధన్యవాదాలు.